7x plus 10 whole square దీన్ని సూక్ష్మీకరించండి. ఇది మన ప్రశ్న. దీన్ని చూడగానే కొంతమంది తొందరగా చెప్పాలనే ఆతృతలో ఆన్సర్ 7x whole square plus 10 square గా చెప్పేస్తారు. కానీ ఇది తప్పు. ఏదైనా ఒకదానికి స్క్వేర్ ఉంది అంటే ఆ ఎక్స్ప్రెషన్ దానితోనే మల్టిప్లై చేయడం అని అర్థం. అంటే ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ని 7x plus 10 whole square ని 7x plus 10 into 7x plus 10 గా రాయవచ్చు. 7x plus 10 whole square అనేది 7x into 10 whole square కు సమానం కాదు. 7x plus 10 whole square is not equal to 7x into 10 whole square. ఈ సందర్భంలో ఇది 7x whole square into 10 square కి సమానం అవుతుంది. ఈ సందర్భంలో ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7x 10 లను మల్టిప్లై చేస్తున్నాము. కానీ ఇచ్చిన లెక్కలో 7x 10 లను యాడ్ చేస్తున్నాము. కాబట్టి ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. మరి ఎలా చేయాలి? 7x plus 10 into 7x plus 10 దీనిని ఎలా మల్టిప్లై చేయాలో చూడండి. మనకు వేరువేరు పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి విభజన న్యాయం లేదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ 7xని ఈ 7x plus 10కి అలాగే ఈ 10ని 7x plus 10కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 7x into 7x plus 10 plus 10 into 7x plus 10. 7x plus 10ని ఈ టర్మ్కి డిస్ట్రిబ్యూట్ చేశాను అంతే. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీనే మరోసారి ఉపయోగిస్తున్నాను. 7xని 7x plus 10కి మల్టిప్లై చేస్తే 7x into 7x 7 into 7 49. ఇది 49x square అవుతుంది. ప్లస్ 7x into 10 అంటే 7 into 10 70. ఇది 70x అవుతుంది. ప్లస్ అలాగే 10ని లోనికి మల్టిప్లై చేస్తే 10 into 7x అంటే 10 into 7 70x ప్లస్ 10 into 10 10 into 10 100 అవుతుంది. మొత్తాన్ని రాస్తే 49x square ప్లస్ 70x ప్లస్ 70x ప్లస్ 100 అవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ మొదటి పదం 7x యొక్క స్క్వేర్ 49x స్క్వేర్. అలాగే ఈ రెండవ పదం 10 యొక్క స్క్వేర్ 100. ఈ రెండిటి మధ్యలో ఈ 70x ప్లస్ 70x అనేది ఎలా వచ్చింది? అంటే ఈ రెండు పదాలు 7x 10ల లబ్ధాన్ని 2 సార్లు తీసుకుంటే వచ్చింది. అంటే 7x into 10 70x 70xని 2 సార్లు తీసుకొని యాడ్ చేస్తే ఈ ఎక్స్పాన్షన్ పూర్తవుతుంది. దీనిని సింప్లిఫై చేస్తే మనకు 49x స్క్వేర్ ప్లస్ 140x ప్లస్ 100 వస్తుంది. ఇచ్చిన ఇలాంటి ఎక్స్ప్రెషన్స్నే చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటే సింపుల్గా ముందు ఫస్ట్ టర్మ్కి స్క్వేర్ని తీసుకోవాలి. అంటే 7x హోల్ స్క్వేర్ 49x స్క్వేర్ వచ్చింది. ఇదిగో ఇది. ఆ తర్వాత ఈ టర్మ్కి ప్రోడక్ట్ చేసి దానిని 2 చే మల్టిప్లై చేయాలి. అంటే 2 into 7x into 10 అంటే 2 into 7 into 10 140 అంటే 140x ఇదన్నమాట. ఆ తర్వాత రెండవ పదానికి స్క్వేర్ కనుక్కోవాలి. అంటే 10 స్క్వేర్ అది 100. ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఇదే మనం చేసాము. మనకు 49x స్క్వేర్ ప్లస్ 140x ప్లస్ 100 వచ్చింది.